హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో బాదాం నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్ డైలీ ఒక 2 లడ్లయితే తీసేసుకోండి. హెల్త్‌కి చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 2 కప్పుల వరకు నల్ల నువ్వులు తీసుకోండి. నల్ల నువ్వులు తింటేనే మంచిదండి. మనకు ఆ పొట్టు అనేది తీసి ఇస్తారు కదా, వాటిల్లో కన్నా కూడా ఇవి తీసుకుంటే మంచిది. 1/2 కేజీ వరకు బెల్లం అండి. ఇది 1 కప్పు బాదాము, ఇలాచీలు ఒక 20 వరకు ఉంటాయి. ఇది గీ అండి, 1/2 కప్పు తీసుకుంటుంది మా అక్క. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 కప్పుల నువ్వులు వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలండి. మనకి ఎక్కువగా ఉన్నాయి కదా నువ్వులు, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి మొత్తం అనేది హీట్ ఎక్కక చిటపటలాడవు. ఈ విధంగా అయితే మనకి వేయించుకోవాలండి. తొందరగానే వేగిపోతాయి నువ్వులు. తర్వాత బాదాము 1 కప్పు ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్టే చేసుకోవాలి మొత్తము. ఎక్కడే కానీ ఆయిల్ కానీ గీ కానీ ఎక్కడ వేసి వేయించుకోకూడదు. ఇది కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇవి బాగా చల్లారిపోయాయండి నువ్వులు. అందులోనే వేయించి పెట్టుకున్న బాదాం వేసుకోవాలండి. మా అక్క 1/2 కేజీ బెల్లం అనేది తురిమిందండి. నువ్వులు 2 కప్పులు కదా, 1 కప్పు బెల్లం అయితే తీసుకునింది. ఇలాచీలు కూడా వేసేసి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి గ్రైండ్ చేసేటప్పుడు ప్రతి దానికి కూడా నువ్వులకి బాదాంకి కూడా టేస్ట్ కూడా అంతే యాడ్ అవుతుందండి. ఈ విధంగా 1/2 కప్పు వేసుకుంటూ మీ మిక్సర్ జారీలో ఎన్నైతే పడతాయో వీలుగా అన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పలుకులుగా ఉంటే మనకి చుట్టుకోవడానికి లడ్డు అనేది రాదు కదా. ఈ విధంగా వేయించి పెట్టుకున్న నువ్వులు బాదాము మొత్తము గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోండి. మా అక్క నెయ్యి అనేది కరిగించిందండి. కరిగించి 1/2 కప్పు వేసేస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం కలిసేలాగా నెయ్యి అంతా ఆ ఫ్లేవర్ పట్టాలండి పొడికి మొత్తము. ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి. బాదాము తినని వాళ్ళు, నువ్వులు తినని వాళ్ళు ఈ విధంగా లడ్డు చేసి అయితే ఇచ్చేయండి. చాలా బాగా ఇష్టపడి తింటారు. ఎంతో పోషక విలువలు ఉన్న ఈ లడ్డుని మనము డైలీ అయితే 1 లేదా 2 తీసుకొని చేసుకొని తినేద్దాము. రక్తహీనత ఉన్నవాళ్ళు లేదా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వీళ్ళున్న వాళ్ళు బాగా అయితే ఈ నువ్వుల లడ్డు తీసుకోవాలండి. బాగా స్ట్రాంగ్ అవుతాయి బోన్స్. ఈ విధంగా లడ్లన్నీ చుట్టుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ పెట్టుకోవాలి. ఇది స్టోరేజ్ అయితే 1 మంత్ వరకు కూడా ఉంటాయండి, ఎక్కడికి పోవు. ఇందులో మనం చెడిపోయే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు కదా. క్వాంటిటీ ఎక్కువనే చేసుకొని ఈ విధంగా స్టోరేజ్ చేసి పెట్టుకొని డైలీ అయితే మీ డైట్లో చేర్చుకోండి. ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయిన ఈ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.